రానున్న మార్గశిర మాసోత్సవాలు పురస్కరించుకుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాట ముహూర్తం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున రాట వేసి మార్గశిర మాసోత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. నాదస్వర సుస్వరాలతో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ సతీమణి శ్రీమతి పద్మజ హాజరయ్యారు. అనంతరం రాట ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్న ముత్తైదువులకు తాంబూలం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి కేశవభరణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల ఎలవేల్పు భక్తులకు సౌభాగ్యప్రదాయిని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 30 వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. నేటి నుంచి మార్గశిర మాసోత్సవాల పనులను చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ ఇంజనీర్ సిహెచ్వి రమణ, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకులు టి తిరుపతిరావు, ఎంవి రమణ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు భక్తులందరికీ కొంగు బంగారమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మార్గశిర మాస ఉత్సవాల ప్రారంభోత్సవంగా రాటోత్సవం జరిగింది. రాట వేయటం జరిగింది. ఈ రోజు నుంచి రాబోయే మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన పనులన్నీ ప్రారంభించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఈరోజు అసెంబ్లీ సెషన్స్ మొదలైనవి, వారు రాలేకపోయారు. వారి సతీమణి వచ్చారు. చాలా వైభవంగా జరిగింది. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయి. అందులో 4 లక్ష్మీ వారాలు వస్తాయి. అమ్మవారికి లక్ష్మీ వారం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇందులో 3వ లక్ష్మీ వారంలో వేద సదస్సు, అర్చక సదస్సు సాయంత్రం జరుగుతుంది. 4వ లక్ష్మీ వారంలో అమ్మవారికి సహస్రఘటాభిషేకం, మహా అన్నదానం జరుగుతుంది. దానికి 20,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 5,000 మంది వస్తారని అంచనా. మార్గశిర మాసంలో ఉత్తర రోజుల్లో ఆ రోజున 5,000 మందికి అన్నదానం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతేకాక మార్గశిర మాసం నెలంతా కూడా క్యూ లైన్స్ 5 క్యూ లైన్స్ ఫామ్ చేస్తున్నారు. క్యూ లైన్స్లో పైన షెల్టర్ ఉంటుంది. భక్తులకి మొత్తం మంచినీళ్ళు, మజ్జిగ, బిస్కెట్స్ ప్యాకెట్స్ అందించడం జరుగుతుంది. టెంపరీ టాయిలెట్స్ కూడా సరిపడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. భక్తులకి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు అనేది అంచనా. వారికి తగ్గట్టు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఎటువంటి దర్శనం చాలా తొందరగా జరిగే ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరూ ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి
విన్నవించుకుంటున్నాం. వృద్ధులకి వికలాంగులకి అంటే వారికి 5 లైన్స్ ఇంతవరకు ఫామ్ చేయటం జరిగింది ప్రీవియస్గా. అందులో వన్ ఆఫ్ ది లైన్స్ ఎక్కడైతే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటుంది, విఐపి లైన్ అట్లాంటి వాటిలోంచి వాళ్ళకి తొందరగా దర్శనం చేయించాలి అనేది అనుకుంటున్నాం. కిందటిసారి కూడా అలాగే చేశారట, ఈసారి కూడా వారికి అలాగే ఉన్నాయి. వీల్ చైర్స్ కూడా అందులో ఉంటున్నాయి, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏమన్నా ఇమ్మీడియట్గా అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సి ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సవ్యంగా అమ్మవారి దర్శనం, ప్రసాదం అందించడం, అన్న వితరణ, ప్రసాద వితరణ అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. ఈ దేవస్థానానికి ఫస్ట్ చెప్పిందే మొట్టమొదటి నుంచి ట్రాఫిక్ ఇబ్బంది. అది క్యూ లైన్స్ ఇప్పుడు మన మున్సిపాలిటీ వారు కూడా రోడ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. వారు కూడా పనులు మొదలుపెట్టారు. వారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా తొందరలోనే కలెక్టర్ గారితో జరుగుతుంది. అది అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ట్రాఫిక్ సమస్యను కూడా క్లియర్ చేయడానికి, పార్కింగ్ కూడా ఇక్కడ కొంచెం పెద్ద సమస్య అంటున్నారు. ఆ పార్కింగ్ కూడా కిందటి సంవత్సరం వాటితో కొంచెం చూసుకుని ఇంకొంచెం పెంచడానికి పార్కింగ్కి 2-3 స్థలాలు ఎంపికలో ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి స్వయంగా మొత్తం 3 గంటల టైం ఇక్కడే స్పెండ్ చేశారు. వారు కూడా మొత్తం చూశారు. ఇక్కడ వారు కూడా వారి సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతోటి ట్రాఫిక్కే కాదు, పార్కింగే కాదు, మిగిలిన ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ అధిగమించాలని చెప్పి మేము సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం.